శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అయితే ఈ ప్రమాదాన్ని పిడుగుపాటుగా చెప్పే ప్రయత్నం చేస్తోంది ఆ కంపెనీ. మెలియాలపుట్టి మండలం దీనబంధులోని విఆర్టీ గ్రానైట్ క్వారీలో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆ క్వారీలో పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని అంటూ ఉంటే కాదు, పిడుగుపాటు కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని విఆర్టీ గ్రానైట్ కంపెనీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. స్పాట్లోనే ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మృతులను ఆర్ముగం అప్పన్న రామారావుగా ఆర్ముగం అప్పన్న రామారావు వీరు ముగ్గురుగా గుర్తించారు. పేలుడును పిడుగుపాటుగా చిత్రీకరించేందుకు క్వారీ నిర్వాహకులు ప్రయత్నం చేశారు. పోలీసులు రాకముందే వారి దేహాలను తరలించారు. దీంతో ఆందోళనకు దిగారు మృతుల బంధువులు. ఆ మృతులని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. క్వారీలో జరిగిన ప్రమాదంలో ఈ ముగ్గురు చనిపోయారని చెబుతూ ఉంటే పిడుగుపాటు కారణంగా చనిపోయారు అని విఆర్టీ గ్రానైట్ క్వారీ నిర్వాహకులు చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే మృతుల బంధువులు కూడా అక్కడికి చేరుకొని వాగ్వాదానికి దిగారు. దీన్ని కేవలం పిడుగుపాటుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది కంపెనీ. ఇది ప్రమాదం అని తెలిసినప్పటికీ దీన్ని అసత్య రూపంలో ప్రచారం చేయాలని కంపెనీ ప్రయత్నం చేస్తోందని చెప్తూ వాగ్వాదానికి దిగారు. ఒకసారి ఆ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. పైకి మెషిన్ పట్టుకుని వెళ్ళాను. డెడ్ బాడీ లోన్ ఇస్తారు అడగండి. నేనే కేసు చేస్తాం. ఆయన మాకు మేనేజ్మెంట్ మాట్లాడతాను. ఇప్పుడు వచ్చి ఎలాగైతే అలా మాట్లాడదు. నువ్వు బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ చేసిందా లేదా నువ్వు మాకు రోజు తిరిగినోడు వీళ్ళందరి కూడా నాకు చెప్పి నీతో ఆరు పని చేసుకున్నాడు. చిన్న పిల్లడు మాట ఉంది. బండి పట్టుకున్నాడు కదా అంత మొదలు పడ్డాయి ముందు. అరే వర్షం పడిన తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత మేము వెళ్ళాము. నా ఫోన్ లేదు. ఫోన్ ఉంటే మొక్కలు ఏరి చేసినారు. ఏ పొజిషన్ చెప్పండి. నువ్వైనా నేనైనా ఒకటేనా అబద్ధం ఆడతాడు. ఇక్కడ ఆగము బకెట్ ఇచ్చిన బకెట్ ర్యాంప్ సెంటర్ లో ఉండే బకెట్ 3 పల్టీలు ఎలాగైందంటే కింద నువ్వు అలాంటప్పుడు నువ్వు చూడనప్పుడు 3 పల్టీలు తోసిండ్రా బకెట్ టచ్ చేయలేదు సార్. బకెట్ తోసి విఆర్టీ గ్రానైట్స్ లో ఈ ప్రమాదం జరిగితే, బ్లాస్ట్ కారణంగా ఈ ప్రమాదం జరిగితే దీన్ని పిడుగుపాటుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది యాజమాన్యం అంటూ ఆందోళనకు దిగారు. మా ప్రతినిధి సత్యం నాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సత్యం నాయుడు, మృతుల బంధువులు ఇది ప్రమాదం బ్లాస్ట్ జరిగిందని అంటూ ఉంటే యాజమాన్యం మాత్రం పిడుగుపాటు అంటూ ఉన్నారు అంటే అక్కడ వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఈ మరణాలకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రోహిత్, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, మెలియాపుట్టి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా గ్రానైట్ నిక్షేపాలకు ఉన్నటువంటి క్వారీలు ఎక్కువగా ఉంటాయి. అందులో భాగంగానే
వెలియాపుట్టి మండలానికి సంబంధించిన దీనబంధుపురం గ్రామం సమీపంలో విఆర్టీ గ్రానైట్ లో మాత్రం యథేచ్ఛగా విధుల్లో హాజరైనటువంటి ఎవరైతే ఆర్మోగం, రామారావు, అప్పని వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ బ్లాస్ట్ నిర్వహించే నిష్ణాతులైనటువంటి కార్మికులు. వీరందరూ కూడా ఏదైతే కొండపైన ఉన్నటువంటి గ్రానైట్ దగ్గర ఈ జెల్టిన్ స్టిక్స్ తో పాటు అమర్చి బ్లాస్ట్ చేసే క్రమంలో బ్లాస్ట్ అయిన తర్వాత వారు మృతి చెందారని చెప్పి బంధువుల ఆరోపణలో మాత్రం వాస్తవాన్ని పోలీసులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మాత్రం నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘంతో వర్షాలు కురడంతో యాజమాన్యం మాత్రం ఎట్టి పరిస్థితి ఇది బ్లాస్ట్ వల్ల జరిగిన ప్రమాదం కాదు, పిడుగుపడి వీళ్ళు చనిపోయారనే విషయాన్ని బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇటు పోలవరంకి సంబంధించినట్టు రామారావు, అప్పన్న బంధువులు, అదేవిధంగా టెక్కలకు చెందిన ఈ తమిళనాడుకి చెందినటువంటి కార్మికుడు ఈయన బ్లాస్టింగ్ చేయడంలో మాత్రం ఎక్స్పర్ట్. అంటే తమిళనాడుని కూడా ఈయన తెచ్చి ఈ గ్రానైట్ క్వారీలో ఉంచారు. స్థానికంగా రామారావు, అప్పన్న ఈ ముగ్గురు కూడా ఆ క్వారీలో కేవలం అంటే బ్లాస్టింగ్ మాత్రం చాలా ఎక్స్పర్ట్స్. వీళ్ళు మాత్రం కేవలం బ్లాస్టింగ్ పనులు మాత్రం నిర్వహిస్తారు. బ్లాస్టింగ్ జరిగి మృతి చెందితే యాజమాన్యం మాత్రం కొండపై ఆ మృతదేహాలు మాత్రం హుటాహుట ట్రిప్పర్ పై కిందకి తెచ్చి బంధువులు చూపడం, ఆ మృతదేహాలన్నీ చెల్లా చెదురుగా ముక్కలే పడి ఉండడం, ఈ పరిణామాలన్నీ పిడుగు పడితే ఇక్కడ కూడాను మనిషి అవయవాలు అంటే వేరయ్యే పరిస్థితి ఉంది. ఆ పిడుగుపాటు మరణానికి బ్లాస్ట్ జరిగిన మరణానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా బంధువులు వివరించడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు కూడా గత రాత్రి చీకటి పడడంతో ఘటనా స్థలానికి వెళ్ళలేకపోయారు. ఉదయం మాత్రం పోలీసులు, మెలియాపుట్టి పోలీసులు, అదేవిధంగా టెక్కల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళారు. అక్కడ జెల్టిన్ స్టిక్స్ తో పాటు అక్కడ డిటోనర్స్ వైర్లు కూడా లభించాయి. ఇది కేవలం బ్లాస్ట్ జరగడం కారణంగానే ముగ్గురు కార్మికులు చనిపోయారని చెప్పి పోలీసులు మాత్రం ఒక నిర్ధారణకు వచ్చారు. కాకపోతే యాజమాన్యం మాత్రం క్యాల్కులేటెడ్ గా ఏదైతే ఆ క్షణంలో వీరు చనిపోయిన తర్వాత వర్షం పడడంతో ఇది పిడుగుపాటుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని మాత్రం గ్రామస్తులందరూ కూడాను యాజమాన్యం నిలదీశారు. అక్కడ వారికి మధ్య జరిగినటువంటి ఆ వాగ్వివాదంలో పోలీసులు మాత్రం జోక్యం చేసుకున్నారు. ఎందుకంటే చీకటి పడింది, ఇక్కడ ఈ వివాదానికి ఎటువంటి పరిష్కారం దొరుకుతూ ఉదయం అయిన తర్వాత ఎక్కడైతే వీరికి ప్రమాదంలో మృతి చెందారో ఎక్కడి నుండి ఈ బాడీలు కిందకి తెచ్చారు, ఈ పరిణామాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్న తెల్లవారుజామున పోలీసులు, అదేవిధంగా బంధువులకు సంబంధించిన మృతుల బంధువులు అందరూ కూడాను బ్లాస్ట్ జరిగినటువంటి ప్రదేశం వద్దకు వెళ్ళి అక్కడ మాత్రం రక్తపు మడుగులు ఉన్నాయి. అదేవిధంగా ఈ మొత్తం బాడీలన్నీ కూడా చల్లా చెదిరిపడి ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా కేవలం బ్లాస్ట్ కారణంగానే వీళ్ళు మృతి చెందారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి విఆర్టీ యాజమాన్యాన్ని మాత్రం ఈ రోజు బాధితులు చేశారు. కాకపోతే ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు అసత్యం చెప్పే ప్రయత్నం చేశారు. బ్లాస్ట్ జరిగి చనిపోతే వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్ నుంచి తప్పించుకోవడానికి, ఆ నిర్లక్ష్యం కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఇలా అబద్ధాలు ఆడే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు పోలీసులు కేసులు నమోదు చేసి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? ఎస్ మాత్రం వాస్తవం. ఎందుకంటే బ్లాస్ట్ జరిగి గనక ఈ ముగ్గురు కార్మికులు మృతి చెందారనే విషయాన్ని కనుక నిర్ధారిస్తే వారికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ క్వారీలో ఉన్న వారందరూ కూడాను ఈ బ్లాస్ట్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు జరుపుతున్నారన్నట్టు వదంతులు కూడా విఆర్టీ యాజమాన్యం ఉంది. ఎందుకంటే మనీషా కూరపరెడ్డి అనేటువంటి ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ ఈ గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. ఈ స్థానికులు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కూడాను స్థానికేతలు కూడా ఇక్కడ ఉపాధి కల్పించి ఇటువంటి తప్పిదాలు ఏమైనా ఉన్నా కూడాను వాటిని తప్పించుకునే ప్రయత్నంలో స్థానికేతలు కూడా ఇక్కడ ఉద్యోగస్తులుగా చేసుకుంటారు. నిన్న ఇది బ్లాస్ట్ వల్ల జరిగినటువంటి ఘటనగా కనుక పరిణామాలు తీసుకున్నట్టయితే దాన్ని ఎట్టి పరిస్థితి కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అవుతున్న ఉద్దేశంతో యాజమాన్యం క్యాల్కులేట్ గా వ్యవహరించింది. అందులో భాగంగా వారికి కలిసి వచ్చిన అవసరం ఏంటంటే అప్పుడు కొండపోత వర్షం పడ్డం, ఈ పరిణామాలన్నీ కూడా హుటాహుటిన ఎవరికీ తెలియకుండా కొండపైన ఉన్నటువంటి ఆ మృతదేహాల తాలూకా పార్థివ శరీరాలని ఒక ట్రక్ పై అంటే విచక్షణ అంటే వాటి ముద్దలు కూడా తీసి ఆ ట్రక్ మనం అక్కడ కనిపిస్తుంది. ఆ ట్రక్ పై కూడా ఆ మృతదేహాలను వేసి కిందకి తేయడం జరిగింది. బంధువులు మాత్రం అది చూసి అక్కడ కూడా చాలా మంది గ్రానైట్ క్వారీలో పనిచేసిన వారు ఉంటారు. పిడుగుపోయి మనిషి కనుక చనిపోతే ఇటు ఇలాగా చెల్లా చెదిరే అవయవాలు పడే పరిస్థితులు. ఇది కేవలం బ్లాస్ట్ కారణంగానే మృతి చెందారని చెప్పి బలంగా వాదించారు. అక్కడ పనిచేసినటువంటి తోటి కార్మికులు కూడాను అక్కడ పిడిగేమీ పడలేదు, కేవలం అక్కడ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ జరుగుతున్న క్రమంలో వీరు ముగ్గురు కూడా చనిపోయారని కూడా వాళ్ళ స్థానికులు చెప్పడం జరిగింది. ఈ పరిణామాలని పరిశీలిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాటికి సంబంధించి వాళ్ళు పరారులో ఉన్నారు.
వారు అందుబాటులో కనుక వస్తే ఈ కేసు దర్యాప్తు చేసి వారిపై మాత్రం చట్టపరంగా చర్యలు చేపట్టాల్సింది. కాకపోతే మృతుల బంధువులు మాత్రం బ్లాస్ట్ కారణంగా జరిగినటువంటి ఈ మరణాలు మాత్రం తప్పుగా చిత్రీకరించేందుకు పిడుగుపాటు అని చెప్పడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించారు. రేపటి నుండి ఆ క్వారీలో ఎవరు కూడా పనులకు వెళ్లొద్దన్న ఆదేశాలు గారు జారీ చేయాలి. అందుకని స్థానికులు ఎక్కువ మంది ఆ క్వారీలో పనిచేస్తున్నారు కాబట్టి ఏదైతే క్వారీ యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం వారందరినీ బాధించింది. బ్లాస్ట్ కారణంగా చనిపోతే ఆ విషయం చెప్పినట్టయితే దానికి సంబంధించిన నెగోషియేషన్ వేరుగా ఉంటుంది. కాకపోతే బ్లాస్ట్ జరిగిన విషయాన్ని మాత్రం పిడుగుబాటుగా చిత్రీకరించి ఊటావుట్న కొండపైన ఉన్నటువంటి మృతదేహాలు కిందకి తేవడం, ఈ పరిణామాలన్నీ మాత్రం స్థానిక ఇటు పోలవరం కావచ్చు టెక్కల్లో 2 గ్రామాల్లో కూడా విశాఖలు అనుకునే వారందరూ కూడా ఇంటి పెద్ద దిక్కు అయి ఉన్నారు. వాళ్ళని ఇంటి పెద్ద దిక్కు కోల్పడంతో మొత్తంగా ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్లు పడ్డాయి. ఎవరైతే ఆర్ముగా ఉన్నారో ఆయన తమిళనాడు వచ్చిన భార్య అదేవిధంగా కుమారుడు కూడా ఇక్కడికి వచ్చి ఆ తండ్రిని చూడడానికి వచ్చారు. చూస్తే మృతదేహాలన్నీ కూడా పార్థివ శరీరంగా ఉండడంతో గుర్తించడానికి కూడా అలవకాని పరిస్థితి. అంతలా చెల్లా చెదిపోయినటువంటి మృతదేహాన్ని పిడుగుపాటు మరణాలుగా చిత్రీకరించి యాజమాన్యం పత్రం కఠిన చర్యలు చేపట్టాలని వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ సత్యనాయుడు, శ్రీకాకుళం జిల్లాలో విఆర్టీ గ్రానైట్ క్వారీలో పేలుడు కారణంగా 3 అక్కడికక్కడే చనిపోయారు. అయితే వారిని పిడుగుపాటుకు చనిపోయారు అంటూ నమ్మించే ప్రయత్నం చేసింది క్వారీ యాజమాన్యం. మెళియాపుట్టి మండలం దీనబంధుపురంలోని విఆర్ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ మృతుల బంధువులు కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. వాళ్ళ దేహాలు చూస్తూ ఉంటే పిడుగుపాటుకు మరణించిన వారి విధంగా లేదు, ఇది పేలుడు కారణంగా మరణించినట్టుగా ఉంది. కంపెనీ యాజమాన్యం అబద్ధాలు అసత్యాలు చెప్పే ప్రయత్నం చేస్తోందంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు విచారించిన తర్వాత వాళ్ళు బ్లాస్ట్ కారణంగానే పేలుడు కారణంగానే చనిపోయారంటూ గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీనిపై కంపెనీపై కూడా కేసు నమోదు చేశారు. చనిపోయిన వారు ఆరుముగం, అప్పన్న, రామారావుగా గుర్తించారు. పేలుడును పిడుగుపాటుగా చిత్రీకరించేందుకు క్వారీ నిర్వాహకులు చేసిన ప్రయత్నంతో ఒక్కసారిగా వాళ్ళ బంధువులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు రాకముందే అక్కడి నుంచి మృతదేహాలను తరలించే ప్రయత్నం చేశారు. ఈలోపు పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.